ఈ వసంతి నిర్వహించుకుంటున్నామంటే సుబ్బయ్య గారి జీవితాన్ని మరొకసారి గుర్తు చేసుకోవటం, ఆయన నడవడిక కానీ, ఇతరులని గౌరవించే పద్ధతి కానీ, నమ్మిన ఆశయం వరకు సింప్లిసిటీ, అసలు చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఏంటంటే వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ లెవెల్కి ఆయన దిగిపోయి ఎవరికి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తూ ఏంటంటే పేరెంట్ డెవలప్మెంట్ అనేది బాల్యం నుంచి కూడా కలిగింది. ఫస్ట్ నాకు గుర్తున్నది ఏంటంటే ఫస్ట్ టైము బహుశా నాకు 6 years 7 years 6 years ఉన్నాయండి. అది సుబ్బయ్య గారి మీటింగ్ విజయవాడలో కాళేశ్వరరావు మార్కెట్ అది మీటింగ్ ప్లేస్ అనమాట. అక్కడ జరుగుతుంటే ఏంటంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి అక్కడ అనేది అప్పుడు చెప్పే మాట అనమాట. దాంతో ఏంటంటే మా చిన్నపిల్లలందరికీ ఎర్రగౌలు గుర్తించేసి ఆ ఎర్రగౌలతోటి ఎరుపంటే కొందరికి భయం భయం మాకు లేదులే ఆ భయం అని చెప్పి ఒక పాట. అది ఇప్పటికీ నాకు ఏంటంటే మైండ్లో అలా ఉండిపోయింది చిన్నప్పుడు కాబట్టి. ఆ తర్వాత ఏంటంటే ఇక సెక్రటరీ అయిన తర్వాత ఎక్కువగా ఏంటంటే మేము ఉండే ప్లేస్లోనే అందరూ ఉండేవాళ్ళు, పెద్ద నాయకులు అందరూ ఉండేవాళ్ళు. దానివల్ల ఏంటంటే మాకు వాళ్ళ మధ్యలో తిరుగుతూ పెరగటం వల్ల వాళ్ళ జీవన పద్ధతులు కూడా బాగా తెలిసాయి. ఇంటికి వెళ్ళినా కూడా ఏంటంటే సింప్లిసిటీ అనేది ఇతరుల కోసం చేయటమే తప్ప మన కోసం మనం అనేది కాకుండా చేయటం అనేది అట్లా అలా చూస్తూ పెరిగాం కాబట్టి దాంతో మాకు కూడా ఏంటంటే ఆ పద్ధతులు, జీవించే పద్ధతులు ఏంటి, మనిషిగా ఎలా ఉండాలి, మనం మనుషుల కోసం ఏం చేయాలి అనే దాంట్లో ఒకటే చెప్పేవాళ్ళు. మీరు ఏ విధంగా సహాయం చేస్తారని కాదు, ఒక్క మాట సహాయం చేయొచ్చినా కూడా చాలామందికి ఏంటంటే ఉపయోగపడుతుంది. మీరు చెప్పే మాటలతోనే అవతల వాళ్ళు కొంతమంది మానసిక వేదన నుంచి కూడా బయటపడతారు కదా. అలా ఏంటంటే ఏది చెప్పినా కూడా మంచిదే. ఆర్థికంగానే పరిపుష్టంగా ఉండక్కర్లేదు, ఆర్థికంగా చేయక్కర్లేదు. 10 మంది కలిస్తే ఆర్థిక పరిపుష్టి కూడా అదే వస్తుంది. రూపాయి ఇచ్చినా సరిపోతుంది. అట్లా ఏంటంటే మనం ఏదో పెద్ద ఎత్తున చేయాలి, ఎక్కువగా మనం చేసుకోవాలి అని కాకుండా చిన్న నుంచి బయలుదేరి జనాన్ని కూడగట్టుకుంటే ఆ బలమే పెద్ద బలం. ఆ విధంగా మనం ఏంటంటే పోరాటం అనేది చేయాలి, దేనికి వెనకడుగు వేయద్దు, ధైర్యంగా జీవించాలి, ధైర్యంగా ఉండాలి. అట్లా ఆయన కానీ మా నాన్నగారు కానీ చెప్పిన విషయాల్ని మననం చేసుకుంటూనే జీవితాన్ని గడుపుతున్నాను. ఇంత ముందు కూడా అలాగే గడుపుతానని వారికి నివాళులు అర్పిస్తూ ధన్యవాదాలు.